తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మేము కాగజ్ నగర్ మండలం రాస్పల్లి గ్రామంలో ఉన్నాం. ఈ ఫోటోలో ఉన్న బాబు, ఇతని పేరు ఇనుముల శశికాంత్, 22 సంవత్సరాలున్న వ్యక్తి. వీరి కొడుకు ఒక లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. మరి పెళ్ళి కావాల్సిన బిడ్డ ఈ కాగజ్ నగర్ నుంచి ఈజ్గాం పోయే రోడ్లో ప్రమాదకరమైన 2 బ్రిడ్జిలు ఉన్నాయి, వంతెనలు ఉన్నాయి. చాలా చాలా ఇరుకైన వంతెనలు. గత 10-15 సంవత్సరాల నుండి ఎంతమంది అధికారుల దగ్గరికి పోయినా, ఎంతమంది ఎమ్మెల్యేల దగ్గరికి పోయినా, ఎవరి దగ్గర పోయినా, ఎవరి కాళ్ళ మీద పడ్డా కూడా ఆ ఇరుకైన బ్రిడ్జిలను మాత్రం మరి వెడల్పు చేస్తలేరు. దానివల్ల ప్రతి నెల కనీసం అంటే ఒకరు లేక ఇద్దరు ఆ బ్రిడ్జిల దగ్గర చచ్చిపోతున్నారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది. ఈ 2 బ్రిడ్జ్లకు కలిపి 3 కోట్ల 4 కోట్లు అవుతుంది. ఈ 3-4 కోట్లు కూడా రిలీజ్ చేయలేవా నువ్వు? అంటే ఈ పిల్లలు నీ పిల్లలు కాదనేనా? ఇక్కడ ఈ పిల్లగాడు చచ్చిపోయాడు. ఒక 15 రోజుల క్రితం ఈజ్గాంలో క్యాంప్ నెంబర్ 1లో ఆదిత్య అనే పిల్లగాడు అదే మోటార్ సైకిల్ మీద చనిపోయాడు. నిన్న కాక మొన్న మళ్ళీ ఒక యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు బ్రిడ్జ్ సగం కూలిపోయిన దిమ్మరు. అట్లా ప్రతి నెల, ప్రతి 2 నెలలకు ఒకసారి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కానీ ఒక్కడు కూడా పట్టించుకుంటలేడు. మీరు రాజకీయాలే చేస్తున్నారు తప్ప ఈ పేద ప్రజల జీవితాలను, వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే శ్రద్ధ కూడా లేదు మీకు. మరి ఎక్కడ పోయింది సీతక్క గారు? ఎక్కడ? మీరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా, 3.5 కోట్లు ఇవ్వలేరా సీతక్క గారు మీరు? నాకు అర్థం కాదు. ఈ కాగజ్ నగర్కు మీరు ఈ వచ్చే నెల లోపల ఆ బ్రిడ్జిలకు మరి ఫండ్స్ రిలీజ్ చేయకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున కూడా మరి పోరాటం చేస్తామని నేను చెప్తున్నా. మీ దండవిటలు తిరగలేడు, మీ కోనప్ప తిరగలేడు, ఎవ్వరు కూడా తిరగలేరు. ఇక్కడ ముందరనే చెప్తున్నాం, బరాబర్ ఆ బ్రిడ్జిలు వెడల్పు చేయాల్సిందే. ఇలాంటి బిడ్డల మళ్ళీ ఎవరు చనిపోకుండా చూడాల్సిందే. మీకు ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. పాఠశాలల్లో 57 మంది చచ్చిపోతే మీకు లెక్కలేదు. ఆసిఫాబాద్ జిల్లాలోనే 3 చచ్చిపోయినారు. రోడ్ల మీద పిట్టల్లాగా రాలిపోతున్నారు జనాలు. వాళ్ళ గురించి ఎవ్వరు కూడా ఆలోచిస్తలేరు. అంటే మీ ఇండ్లు బాగుంటే సరిపోతుంది, మీ ఇండ్ల చుట్టూ అద్దం లాంటి రోడ్లు ఉంటే సరిపోతుంది. మీకు మొత్తం పోలీస్ బందోబస్తు ఉండొచ్చు ఈ దేశంలో ఉన్నంత, కానీ పేదోళ్ళకి మాత్రం ఉండాల్సిన అవసరం లేదు. మీకు కార్లు ఉన్నాయి, మీరు బెల్టులు గిల్టులు పెట్టుకొని తిరుగుతారు. మరి మాకు అందుకొరకే నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేకి అయితే అసలు సోయలేదు ఆయనకి ఏం జరుగుతుందో కూడా. పాల్వాయి హరీష్ బాబుకు ఆయన ఎమ్మెల్యే అని కూడా ఎవరు అనుకుంటలేరు. మీరు ఈజ్గాం బ్రిడ్జ్ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మేము తప్పనిసరిగా మరి మిమ్మల్ని ఈ ప్రాంతాలకు రానివ్వమని చెప్తూ మరొకసారి శశికాంత్కు హృదయపూర్వక నివాళి అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.